వెల్కమ్ టు మై ఛానల్. ముందు వీడియోలో మనం లంగా స్టిచ్చింగ్ చూసాం కదండి, అలాగే దాంట్లోనే థ్రెడ్ గంటలు స్టిచ్చింగ్ వీడియో పెట్టానండి. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. ఇదండి బ్లౌజ్ మనం ఆ రోజు కటింగ్ చేసాం కదండి, ఈరోజు స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. ఇదండి, ఇది ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ముందు ఇది ఫ్రంట్ పార్ట్ అండి. మనం ఆల్రెడీ దీనికి లైనింగ్ అట్లాగే పెట్టి ఆ రోజు కటింగ్ చేసాం కదండి. వీటికి మనం మెడ పీసులో వేయమని చెప్పాను కదండి, అంతా తిప్పేసేదేనండి. పైన పక్క కుట్టి లోపలికి తిప్పడమేనండి. లైనింగు పై పక్కన మెయిన్ క్లాత్ పై పక్కన పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మెడ మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండి ఈ విధంగా. తర్వాత ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. నేను మీకు కటింగ్ వీడియోలో చూపించాను కదండి, నెక్ కట్ చేయలేదండి. మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కట్ చేస్తామని చెప్పానండి. తర్వాత ఇది రౌండ్ నెక్ కాబట్టి మనకి షేపు తిరగడానికి అక్కడక్కడ కట్స్ పెట్టుకోండి. కట్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ని లోపలికి ఇలాగ తిప్పేసుకొని ఈ విధంగా తిప్పేసుకొని ఇక్కడ నుంచి ఒక కుట్టేసుకోండి. చూడండి, ఇక్కడ మనము పైన ఒక కుట్టేసాం కదండి, దాని పక్కనే ఇంకొక కుట్టేసుకోండి. డబల్ కుట్టేయండి. ఇలా నెక్కి 2 కుట్లు వేసుకున్న తర్వాత లోపల పక్కకి తిప్పుకొని ఇక్కడ క్లాత్ మనకి జారకుండా ఇక్కడ నుంచి చంక నుంచి ఇట్లా స్ట్రైట్గా ఇంకొక కుట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ పక్క వేసుకున్నాం కదండి, అలాగే ఇటు పక్క కూడా అట్లాగే ఒక కుట్టేసుకోండి. ఇద్దండి, 2 సైడ్లు నేను స్టిచ్చింగ్ చేసేసానండి. ఈ సైడ్లు ఉన్నది కదండి మిగిలిన క్లాత్, ఆ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవడమేనండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ 2 పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని కూడా నెక్ తిప్పుకోవడమేనండి. ఇదండి చెప్తాను, బ్యాక్ పార్ట్ అండి. దీనికి నెక్ని మనం ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలాగా నెక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ క్లాత్ని, వేస్ట్ క్లాత్ని ఇలాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నారు కదండి, నేను ముందు ఫ్రంట్ పార్ట్ చూపించాను కదండి, దానిలాగే వీటికి కూడా చిన్న కట్స్ పెట్టుకోండి ఎక్కడక్కడ. నెక్స్ట్ లైనింగ్ని లోపలికి తిప్పేసుకొని ఫ్రంట్ పార్ట్కి చూపించిన విధంగా
పైన ఒక స్టిచ్ చేసి దాని పక్కన ఇంకొక స్టిచ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ లాగే దీనికి కూడా మనము క్లాత్ జరగకుండా సైడ్ చంక కాడ నుంచి కింద కుట్టేసేసుకోవడమేనండి. ఇలాంటిదే నెక్స్ట్ ఇంకో పీస్ ఉంది కదండి, దాన్ని కూడా ఇలాగే మనము స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. ఇదండి నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసానండి. ఇట్లా వస్తుందండి. 2 స్టిచ్చింగ్ చేసిన తర్వాత వీటికి ఉక్స్ పట్టి కాజా పట్టి వేద్దాము. మనకాడ మిగిలిన క్లాత్లో ఉక్స్ పట్టి కాజా పట్టి ఒక 2 ఇంచెస్ ఉక్స్ పట్టి తీసుకోండి క్లాత్. మీకు చాలకపోతే కింద జాయింట్ చేసుకోండి క్లాత్. అలాగే కాజా పట్టీకి కూడా ఒక 2 ఇంచెస్. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని రెండింటిని జాయింట్ చేసుకోండి. కదండి జాయింట్ చేసుకున్న తర్వాత ఇదండి, ఇది లెఫ్ట్ సైడ్ అండి, ఇది ఉక్స్కి అండి, ఇది ఉక్స్కి అండి. ఇది ఉక్స్కి మనము క్లాత్ని పై పక్కన నుంచి స్టిచ్చింగ్ చేసి లోపలికి తిప్పాలండి. కొంచెం క్లాత్ పైన కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని దాన్ని ఇట్లాగా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత క్లాత్ని ఇలా తీసుకొని ఇక్కడ మళ్ళీ పైన క్లాత్ పైన ఒక కుట్టేయండి. ఇలాగా పైన కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని ఇలాగ లోపలికి ఇట్లా మడుచుకొని ఇంకో 2 ఫోల్డింగ్ చేయాలండి. ఇట్లాగా కుట్టు మనకి ఇట్లా వచ్చేటట్టు చేయాలా. ఇది ఇట్లాగ పైన మనకి లోపల పక్క కుట్టు కనిపించేటట్టు. ఇదండి లోపలికి మడుచుకున్న తర్వాత మనకి ఉక్స్ పట్టి ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ కాజా పట్టీని వేద్దామండి. ఇది రైట్ సైడ్కి ఉంటుందండి నెక్. దీన్ని మనము కాజా పట్టీని లోపల పక్క నుంచి కుట్టుకొని పై పక్కకి తిప్పాలండి. ఇట్లా క్లాత్ ఇందాక ఉక్స్ పట్టీకి చెప్పినట్లే కొంచెము ఇక్కడ మడుచుకొని మనం కుట్టేసుకోవాలండి. ఇందాక చూపించాం కదండి ఉక్స్ పట్టీకి, ఆ విధంగానే దీన్ని ఇట్లా తీసుకొని దీనిపైన నుంచి మళ్ళీ ఇంకొక కుట్టేసుకోవాలండి. పైన ఇలాగ కుట్టేసుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు మనము ఇట్లా పై పక్కకి తిప్పుకొని ఇట్లాగా కొంచెం మడుచుకొని ఇక్కడ కుట్టు ఉంది కదండి, దానికి కొంచెం యువతల పక్కకి పెట్టుకొని ఇట్లాగా మడుచుకొని ఇక్కడ కుట్టు కొంచెం పైకి వచ్చేటట్టు అంతే. ఇదండి ఇలాగా
ఉక్స్ పట్టీకి మనం వేసుకున్నాం కదండి, కాజా పట్టీకి వేస్తున్నాం కదండి. ఈ కాజా పట్టీకి ఒక కుట్టు వేసాం కదా, దాని పక్కనే ఇంకొక కుట్టు వేసుకోండి. ఎందుకంటే మనం కాజాలు వేసేటప్పుడు ఆ మధ్యలో కుట్టు మధ్యలో వేసుకోవాలా. ఇదండి 2 స్టిచ్చింగ్ అయిపోయాయండి, ఉక్స్ పట్టీ కాజా పట్టీ. దాన్ని ఇట్లాగా ఇప్పుడు మనము మెయిన్ పార్ట్ ఉంది కదండి ఫ్రంట్ది, దానికి షోల్డర్ని జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్ని ఇలాగ జాయిన్ చేసుకోవాలండి. నెక్స్ట్ పీస్ని కూడా జాయిన్ చేసుకోవడమేనండి. షోల్డర్కి పెట్టి ఇలాగ షోల్డర్ పెట్టి జాయిన్ చేసుకోవడమేనా. షోల్డర్ జాయిన్ చేసేసుకున్నాం కదండి, ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందామండి. లైన్ తిప్పుకుందామండి. హ్యాండ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇట్లా పెట్టుకొని పై పక్క నుంచే ఇలాగ పెట్టుకొని ఇలాగా కుట్టుకున్న తర్వాత ఇట్లాగా లైనింగ్ తిప్పుకొని మళ్ళీ లైనింగ్ మీద నుంచి ఇంకొక కుట్టేయండి. ఈ విధంగా లైనింగ్ మీద నుంచి కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ని ఇలా లోపలికి తిప్పేసుకొని పైన ఒక కుట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా కుట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ని కట్ చేసుకోండి. మనకి హ్యాండ్ షేప్ లాగా కట్ చేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇదండి 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. వీటిని మనము షోల్డర్కి జాయిన్ చేయడమేనండి. షోల్డర్ తీసుకొని హ్యాండ్ని సమానంగా ఇట్లాగా మడుచుకొని మధ్యలోన ఇలాగ మధ్యలోకి పెట్టి షోల్డర్ మీద హ్యాండ్ని పెట్టి ఇలాగా స్టిచ్చింగ్ చేయండి. హ్యాండ్ స్టిచ్చింగ్ చేసాం కదండి, నెక్స్ట్ ఈ పక్క కూడా హ్యాండ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడమేనండి. హ్యాండ్స్ జాయిన్ చేసేసాం కదండి, నెక్స్ట్ సైడ్లు జాయిన్ చేసేదేనండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని సైడ్ జాయిన్ చేసుకోవడమేనండి. ఇక్కడ వరకే స్టిచ్చింగ్ చేశానండి. ఇక్కడ నుంచి మనము కట్స్ పెట్టుకోవాలండి, మళ్ళీ ఫోల్డింగ్ చేయాలండి కింద. అందుకని మనం కొంచెం వరకే కట్స్కి మనకి కట్స్ ఎంతవరకు కావాలో చూసుకొని అంతవరకే మనము ఉంచుకోండి, స్టిచ్చింగ్ చేసుకోండి. జాయిన్ చేసుకొని ఇక్కడ సరిపెట్టుకొని చూసుకోండి. ఇలాగా చూసుకొని దీన్ని కూడా కట్స్కి ఎంత కావాలో చూసుకొని సమానంగా పెట్టుకోవడమేనండి. ఇట్లాగా సరిపెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇలాగ సరిపెట్టుకున్న తర్వాత మనము ఎక్కడ వరకు వేసామో చూసుకొని నెక్స్ట్ దానికి కూడా అలాగే ఒక చిన్న గీత పెట్టుకోండి, అంతవరకు వేసుకోండి కుట్టు.
ఇలాగా రెండు పక్కలు మనము రెండు జాయింట్ చేసేసుకున్నాం కదండి, రెండు సైడ్లు. ఇప్పుడు ఇక్కడ కట్స్ పెట్టుకుందామండి. క్లాత్ ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇలాగా రెండు 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 మడతలు వేసుకోండి. కొంచెం పైదాకా ఇదండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ దీని పక్కన నుంచి ఒక కుట్టు వేసుకోండి. ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ వేసుకోండి ఒక కుట్టు. నెక్స్ట్ ఈ పక్కన కూడా అంతే. ఇదే విధంగా ఆ పక్క కూడా అలాగే మడుచుకొని కుట్టుకోండి. ఇదిగోండి, ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద మనం ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవడమేనండి. క్లాత్ని బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోయిందండి. కింద కూడా మనము స్టిచ్చింగ్ చేసేసాం ఫోల్డింగ్ చేసి. ఇప్పుడు టక్స్ పట్టుకోవడమేనండి. ఫ్రంట్ 2 పట్టుకోవాలండి, బ్యాక్ 2 పీసెస్ ఉన్నాయి కదండి, వాటికి చెరొకటి పట్టుకోవాలండి. ఇట్లాగా మధ్యలోకి మడుచుకొని, షోల్డర్ మధ్యలోకి మడుచుకొని కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇవ్వండి. ఇదే విధంగా ఇప్పుడు ఇట్లా పైన వచ్చింది కదండి, ఇదే విధంగా 4 పక్కలు పట్టేసుకోవడమేనండి. చూడండి, 4 పక్కలు టక్స్ పట్టేసుకున్నామండి. బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.